రైతు సోదరులందరికీ నమస్కారం. నేను మీ గోపిరెడ్డి. మీరు చూస్తున్నారు అధునాతనమైన టెక్నాలజీ, అదేవిధంగా సరికొత్త సాంకేతికతతో తయారైనటువంటి ఏవైతే మన పురుగు మందులు, గడ్డి మందులు, దానితో పాటు తెగుళ్ళు మందుల్ని పరిచయం చేసే రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. యథావిధిగా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి ఏదైతే కొత్త రకమైన తెగుళ్ళు మందులు మార్కెట్లో ఏమొచ్చాయి అని ఒక సరికొత్త 3 రకాల తెగులు మందుల గురించి ఈరోజు టాపిక్లో డిస్కస్ చేయడం కొరకు నేను మీ ముందుకు రావడం జరిగింది. యథావిధిగా మన వీడియో వచ్చేసరికి 8 నిమిషాల టైం తీసుకుంటుంది. ప్రతి ఒక్కరు సరికొత్త సమాచారాన్ని అందిపుచ్చుకుంటారని మనసారా కోరుకుంటున్నాను. జనరల్గా టాపిక్లోకి పోయే ముందుగా ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మిరప కావచ్చు, ఇతర క్రాప్స్ కావచ్చు, నల్ల తామర పురుగు బెడద అనేది ఎక్కువగా ఉన్నది. మన వల్ల చాలా డ్యామేజ్ చూపెడతాయి. ఒకసారి తెగులు సోకిన తర్వాత అది దాని యొక్క సిమ్టమ్స్ అనేది 10 నుంచి 15 రోజుల తర్వాత మొక్కలో బయటపడింది. వన్స్ బయటపడ్డ తర్వాత దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడం చాలా కష్టతరంగా మారుతూ ఉంటుంది. దానివల్లే కాయమచ్చ, కాయగుల్లుడు, కొమ్మ ఎండు ఇటువంటి ఎక్కువగా విజృంభిస్తూ ఉంటాయి. సో ఈరోజు మనం చెప్పబోయే 3 రకాల కొత్త మందులు చూసుకున్నట్లయితే ఫస్ట్ రకమైన మందు పేరు వచ్చేసరికి ఓర్మి, ORMI అని ఉంటుంది. దీన్ని తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి సుమిటోమో అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. ఇందులో వచ్చేసరికి 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. అవి పాత టెక్నికల్సే కానీ కాంబినేషన్ కొత్తగా ఉన్నది. అది వచ్చేసరికి మొదటిది వ్యాలిడామైసిన్ అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసరికి టెబికోనాజోల్ ఉంటుంది. వ్యాలిడామైసిన్ అంటే జనరల్ గా మనం వాడుతున్నటువంటి ఏవైతే ప్లాంటోమైసిన్ కావచ్చు, స్టెప్టోసైక్లిన్ కావచ్చు, ఇటువంటివి యాంటీబయోటిక్ ఏదైతే వ్యాలిడామైసిన్ ఉందో అది. దాంతో పాటు టెబికోనాజోల్ అంటే నేటివ్ లో వన్ ఆఫ్ ది టెక్నికల్ టెబికోనాజోల్. ఈ రెండింటిని ఇందులో కలపడం జరిగింది. ఇది వచ్చేసరికి ఏదైతే వ్యాలిడామైసిన్ ఉందో అది 5% ఉంటుంది. దానితో పాటు టెబికోనాజోల్ 15% ఉంటుంది. దీని యొక్క ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే SC అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో ఈ మందుని పొందుపరచడం జరిగింది. ఇది వచ్చేసరికి వరిలో ఏదైతే వరి ఉంటుందో ఆ వరిలో పాము పొడ తెగులు కోసం దీన్ని తయారు చేయడం జరిగింది. కానీ యాంటీ బ్యాక్టీరియాలు ప్లస్ తెగుళ్ళకి రెండింటికి కాంబినేషన్ లో మందు అంటే ఈ మందుగా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎకరానికి 400 ml వాడవలసినటువంటి డోసు. లేదు నీటి ప్రకారం తీసుకుంటే లీటర్ నీటికి 2 ml కాడికి ఇది వాడవలసిన డోసు. ఆ తర్వాత రెండో ప్రొడక్ట్ మనం చూసుకున్నట్లయితే సింజెంటా కంపెనీ నుంచి కవాచ్ ఫ్లో అనే మందు రావడం జరిగింది. సో జనరల్ గా కవాచ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే కవాచ్ ఫ్లో అని లిక్విడ్ లో తయారు చేయడం జరిగింది మందు. సో ఈ కవాచ్ ఫ్లో తయారు చేయబడినటువంటి కంపెనీ వచ్చేసరికి సింజెంటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ మందులో వచ్చేసరికి క్లోరోథాలోనిల్ అనేది కవాచ్ అనేది టెక్నికల్ ఉంటుంది ఆటోమేటిక్ గా. దానితో పాటు ఫ్లో అనే పేరు యాడ్ చేశారు కాబట్టి ఆ ఫ్లోకు తగ్గట్టే ఏదైతే మనం స్కోర్ అని పిలుస్తామో డైఫెనోకోనాజోల్ ఆ టెక్నికల్ ని ఈ మందులో యాడ్ చేయడం జరిగింది. అయితే కవాచ్ ఏదైతే క్లోరోథాలోనిల్ ఉందో అది వచ్చేసరికి 40%. దానితో పాటు ఏదైతే స్కోర్ అంటామో డైఫెనోకోనాజోల్ అది 4% ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే ఈ మందు యొక్క ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే SC అంటే సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్ లో ఈ మందుని తయారు చేశారు. కాకపోతే ఇందులో కొత్తదనం ఏంటంటే ఇది వచ్చేసరికి లిక్విడ్ రూపంలో ఉంటుంది. జనరల్ గా మనం మార్కెట్ లో తీసుకుంటే పొడి రూపం కన్నా కూడా లిక్విడ్ రూపం అనేది బాగా పనిచేయడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ మందు వచ్చేసరికి ఎకరానికి వాడవలసిన డోసు 400 ml. లేదు నీటి ప్రకారం తీసుకున్నట్లయితే లీటర్ నీటికి 2 ml కాడికి ఈ మందును వాడవలసిన డోసు. అయితే ఈ మందు దేనికి పనిచేస్తుంది అనేది మనం జనరల్ గా చూసుకున్నట్లయితే మనం జనరల్ గా కవాచ్ అనేది ఏదైతే మచ్చ ఉంటుందో ఆకు మీద వచ్చే మచ్చ, ఆ మచ్చ కోసం దీన్ని స్ప్రే చేస్తూ ఉంటాము. అయితే దీంట్లో అదనంగా స్కోర్ను కూడా కలిపారు కాబట్టి ఆ మచ్చ మీదే ఎస్పెషల్గా బాగా పనిచేస్తుంది. అంటే దీన్ని మనం జనరల్గా ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే ఏదైతే మనం పండు ఆకు అంటూ ఉంటామో ఆకు అనేది పండు బారినప్పుడు ఆకు మీద కూడా చిన్న చిన్న సూదితో కూర్చున్నట్టు మచ్చలు వస్తూ ఉంటాయి. ఆ మచ్చలకి ఇది బాగా స్పెషల్గా మంచిగా పనిచేస్తుంది. సో ఫైనల్గా ఇది వచ్చేసరికి ఆకు మీద వచ్చే మచ్చ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాయ మీద వచ్చే మచ్చ మీద, కాయ మీద మచ్చ వచ్చిన తర్వాత కుళ్ళుడు కూడా వస్తుంది. కాబట్టి ఈ 3-in-1 ఏదైతే ఆకు మీద కావచ్చు, కాయ మీద కావచ్చు, దాని తర్వాత కాయ మీద మచ్చ వచ్చిన తర్వాత వచ్చే ఏదైతే కుళ్ళుడు ఉంటుందో దాని మీద కూడా ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ మందు. ఆ తర్వాత మనం ఇంట్రడ్యూస్ చేయబోయే 3వ ప్రొడక్ట్ వచ్చేసరికి ప్రొడక్ట్ పేరు అమ్యూజ్, AMUSE అనే పేరుతో ఉంటుంది. అయితే ఈ అమ్యూజ్ అనే ప్రొడక్ట్ ని తయారు చేసిన కంపెనీ వచ్చేసరికి ఇన్సెక్టిసైడ్ ఇండియా లిమిటెడ్, అంటే మనం ట్రాక్టర్ బ్రాండ్ అంటాము. ఆ కంపెనీ ఈ ప్రొడక్ట్ ని తయారు చేసింది. అయితే ఈ ప్రొడక్ట్ లో కూడా పాత రకమైన టెక్నికల్సే ఉంటాయి, కాకపోతే కొత్తదనంగా కలిపారు. ఈ ప్రొడక్ట్ లో మేజర్ గా మనం చూసుకున్నట్లయితే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. మొదటి రకమైన టెక్నికల్ వచ్చేసరికి అజాక్జిస్ట్రోబిన్ అంటే అమిస్టార్ మనందరికీ తెలిసిందే. తర్వాత రెండోది వచ్చేసరికి మైకోబుటానియల్ అంటే
ఇండెక్స్. సో ఇండెక్స్ని అమిస్టార్ని రెండింటిని ఒక చోటకి జాయిన్ చేయడం కొరకు ఈ ప్రోడక్ట్ని తయారు చేశారు. సో జనరల్గా మనం పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఏదైతే అమిస్టార్ ఉందో అది వచ్చేసరికి 30.5% ఉండడం జరిగింది. దానితో పాటు మన మైకో బుటానిల్ ఏదైతే ఇండెక్స్ అంటామో అది వచ్చేసరికి 4.85% ఇందులో ఉండడం జరిగింది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో పొడి కన్నా లిక్విడ్ అనేది బాగా పనిచేస్తుంది. జనరల్గా మనం బూడిద తెగులు అంటే ఫేమస్ ఇండెక్స్, అది ఫేమస్. బూడిద తెగులు వచ్చిందంటే ఖచ్చితంగా ఇండెక్స్ ఒకసారి కొట్టాల్సిందే. ఎక్కువగా ఏదైతే మినువులు, పెసరు, అదేవిధంగా మన మిరప కావచ్చు, అదేవిధంగా కందులు కావచ్చు, ఇటువంటి రకాల క్రాప్స్లలో బూడిద తెగులు ఆశించినప్పుడు ఎక్కువగా ఇండెక్స్నే వాడుతూ ఉంటారు ఎక్కువ మంది, అంటే నేను చూసిన దాని ప్రకారం. సో దానికి అధునాతనంగా ఇది అమిస్టార్ కూడా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందా అని అనుకుంటున్నాను. దానితో పాటు దీన్ని తయారు చేయబడినటువంటి ఫార్ములేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అనే ఫార్ములేషన్లో ఈ మందును కూడా తయారు చేశారు. అయితే దీని యొక్క డోస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటుంది. మిరపలో 1 ఎకరానికి 150 ml మాత్రమే వాడవలసిన డోసు, అంటే యావరేజ్ గా మిరప దానితో పాటు రిమైనింగ్ క్రాప్స్ కూడా 100 నుంచి 150 ml మాత్రమే దీని యొక్క డోస్ ఉంటుంది 1 ఎకరానికి వాడవలసినటువంటి డోసు. కాబట్టి జనరల్ గా ఇది బూడిద తెగులు, దానితో పాటు కాయ మచ్చ, దానితో పాటు కాయ కొల్లుడు, ఏవైతే ఈ 3 రకాల ఎట్ ఏ టైం అటాక్ అవుతాయో అటువంటి టైంలో ఈ మందుని వాడుకోవడం ద్వారా ఈజీగా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇటువంటి ఏదైతే మనం కొత్తగా తయారు చేసినటువంటి సాంకేతికతతో తయారైనటువంటి పురుగు మందులు, తెగులు మందులు, అదేవిధంగా గడ్డి మందులు, ఇటువంటి సమాచారం కొరకు ప్రతి ఒక్కరు మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి సమాచారం మీ అందరికీ ఉపయోగపడిద్దని కూడా మనసారా కోరుకుంటున్నాను. దానితో పాటు ప్రతి ఒక్కళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసి కిందన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు మీ పంటలలో వస్తున్నటువంటి సమస్యలకి సరికొత్త సాంకేతికతతో తయారైనటువంటి సొల్యూషన్ని మీరు వెతుకుతున్నట్లయితే తప్పకుండా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. అమూల్యమైన ప్రాబ్లం ఉంటుందో ప్రాబ్లాన్ని మేము అమూల్యంగా పాటిస్తాము. ఆ ప్రాబ్లం తగ్గట్టు సొల్యూషన్ కూడా అదే అధునాతనమైన టెక్నాలజీతో తయారైనటువంటి ఏదైతే మందులు ఉంటాయో ఆ మందులతోనే మీకు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అదేవిధంగా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ సంప్రదించండి. మీ అమూల్యమైన డౌట్స్ కి ఆన్సర్ ని పొందండి. ప్రతి ఒక్కరు ఇప్పటివరకు వీక్షించినందుకు ప్రతి ఒక్కరికి నా మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.